డబుల్ ఇంజన్ సర్కార్ కూటమి నినాదం. డబుల్ సెంచరీ సర్కార్ జగన్ తాజా నినాదం. మోదీ కావాలా బూడి కావాలా అంటూ అనకాపల్లిలో మరో నినాదాన్ని తెరపైకి తెచ్చారు సీఎం రమేష్. అంతేకాదు వైసీపీ సర్కార్ అక్రమాలపై లెక్క సెటిల్ అవుతుందన్నారు. మోదీ వ్యాఖ్యల కేంద్రంగా సీఎం రమేష్ దువ్వాడ మధ్య డైలాగ్ వార్ చూద్దాం. పాపం పండే రోజులు దగ్గరకు వచ్చాయి. ఇవన్నీ కూడా మొత్తం అన్నీ స్టడీ చేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. అన్నీ వస్తాయి. రోజులు దగ్గర వచ్చాయి. చాలా క్లియర్గా ప్రధానమంత్రి గారు ఈ అవినీతి ప్రభుత్వం పోవాలి, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అంత దుర్మార్గుడిని, అంత అవినీతి పరుడిని ఆయన పేరెత్తడానికి ఇష్టం లేకుండా పోయి ఈ ప్రభుత్వాన్ని అంటే ఏమని అర్థం? మోదీ గారు మాట్లాడుతూ డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అన్నారు. నా దృష్టిలో డబుల్ ఇంజన్ గవర్నమెంట్ అంటే తెలుగుదేశం కాదు. ఆయన ఉద్దేశంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో రాకూడదన్నట్టుగానే ఆయన స్పీచ్. భావసారూప్యం లేదు రెండు పార్టీలకి. నువ్వు మోదీ కాళ్ళు పట్టుకున్నావు కానీ మోదీ గారు ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడిని గెలిపించడం అలా డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు. మోదీ లాంటి వాడిని తరిమి కొట్టాలి అని అన్న చంద్రబాబు నాయుడు ఉద్దేశించి దౌర్భాగ్యుడు అని ఉంటాడా? ఒకసారి తీసుకోండి. చంద్రబాబు నాయుడు మోదీ గురించి ఎలా ప్రవర్తించాడు, జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారి గురించి ఎలా గౌరవించారు?